గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీబడి. ఈ క్లాస్లో ఇటీవలి కాలంలో ఏపీలో నిర్వహించినటువంటి స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి పరీక్షలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని గత 3 క్లాసుల నుండి అనాలిసిస్ చేస్తున్నాం. ఈరోజు 3వ క్లాస్లో మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ని దానికి ఆన్సరు, దాంతోపాటు దాని అనాలిసిస్ ఎట్లా చేస్తాం, ఎందుకు అడిగాడు ఆ క్వశ్చను, దాని వెనక ముందు ఉండేటువంటి చిన్న మనకు హిస్టరీని తీసుకుంటే రాబోయేటువంటి పరీక్షకు తయారయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఏ మేరకు, ఇప్పుడు ఈ లెసన్ తీసుకున్నాం, ఈ క్వశ్చన్ తీసుకున్నాం, జన్యుశాస్త్రంలో ఏ మేరకు మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏంటి, ఈ క్వశ్చన్లో మనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇదంతా మనకు తెలిసిపోతుంది. అందుకని ఈరోజు ఇంకా కొన్ని క్వశ్చన్లు, ఒక 3-4 క్వశ్చన్స్ని నేను మీతో ఈ డిస్కషన్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారంటే ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ ఇన్ F2 జనరేషన్ ఇన్ ద డైహైబ్రిడైజేషన్ అన్నాడు. అంటే ఈ సంకరీకరణం అనేటువంటి దాన్ని చూసినప్పుడు జన్యుశాస్త్రంలో మనకి ఏమి ఇచ్చినాడు, ఇంటర్మీడియట్తో పోల్చినప్పుడు, ఇంటర్మీడియట్ 10th చూసినప్పుడు ఈ జన్యుశాస్త్రంలో మనకు 2 అంశాలు ఉన్నాయి. అంటే వృక్షశాస్త్రంలో ఉండేటువంటి జన్యుశాస్త్ర భాగం ఉంది, అలాగే జంతుశాస్త్రంలో ఉండేటువంటి జన్యుశాస్త్రం 2 ఇచ్చినాడు. అందుకని మనకి ఈ ప్లాంట్ జెనెటిక్స్ అనుకున్నప్పుడు దీంట్లో జస్ట్ దే గివెన్ ద మెండలిజం. What is Mendelism means is including with the monohybridization, dihybridization and the complete dominance, test cross and back cross. These are the subtopics of the Mendelism. Just we should be go to discuss all those things which are regarding with the Mendelism. Then after gene concept they given mutations even is the part of genetics of the zoology. And the mutations are 2 types, means chromosome mutations and gene mutations are there. In gene mutations they given many examples in intermediate second year zoology Telugu Academy textbook. If you go to observe, they given many gene disorders they given. Hemophilia they given, color blindness is given, and cystic fibrosis they given, and thrombosis is given. What are the gene disorders are there? Means the gene disorders can be given this syllabus regarding to it is the part of genetics of the zoology. So in plant genetics ఏమి ఇచ్చినాడు దీంట్లో అంటే జస్ట్ మెండలిజం మీన్స్ ఇంట్రొడక్షన్. In Mendelism what are the experiments was done by the Mendel, means the monohybridization, dihybridization and trihybridization, and these are the ratios we have there. Means each generation, in each cross we have the 2 ratios are there, means phenotypic ratio and genotypic ratio they given like that. Some ratios are there in our entire genetics. We have the in between 15 to 16 ratios we have. From all those I think ratios we are getting a question ultimate, means they given here. So what is the phenotypic ratio? In phenotypic ratio of dihybridization, the round and the yellow seeds they are placing in the number 9, means 9:3:3:1 is the phenotypic ratio of dihybridization. Means here the Mendelism is including with all those sub topics what we are not at all seeing in our textbook. A hidden syllabus of the genetics even we are going to discussing here. ఇక్కడ మనకి జెనెటిక్స్లో చాలా ఇన్డెప్త్ సరౌండింగ్, దానికి క్రియేటివిటీ అండ్ ఆల్సో దానికి మనం ఒకటిచ్చి ఇంకోటి అడిగేటువంటి అవకాశాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ జెనెటిక్స్ని అభ్యర్థి కొంచెం చాలా క్లియర్గా, చాలా ఇన్డెప్త్గా దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. క్లాస్ రూమ్లో దీనికి చాలా ఎక్కువ సపోర్ట్ లెక్చర్ నుండి అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు చూడండి చాలాసార్లు అడిగినాడు జెనెటిక్స్లో ఏమంటాడంటే సంకరీకరణం అంటారు, హైబ్రిడైజేషన్. ఎక్కడ చేస్తారు? హోమోజైగస్, హెటరోజైగస్ అనేటువంటి కండిషన్ ఉంటుంది. దీంట్లో అలెల్స్ అనేటువంటి ఒక పదం ఉంది మనకు. అంటే దీన్ని మనం అలెల్స్ అనేటువంటి దాన్ని ఎవరు అంటే మెండల్ ప్రతిపాదించినాడు. యుగ్మ వికల్పకము అంటారు దీన్ని. అలెల్ అంటే యుగ్మ వికల్పకం, అలెల్స్ అంటారు. యుగ్మ వికల్పకం అంటే ఏంటి అంటే మనం డిఎన్ఏ పైన ఉండేటువంటి జన్యువుని తీసుకున్నప్పుడు ఆ జన్యువుకు 2 రూపములు ఉంటాయి, 2 sides ఉంటాయి అన్నమాట. యాజ్ లైక్ యాజ్ ద కాయిన్ హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్, టెయిల్ అండ్ హెడ్ లైక్ దట్. ఏ జీన్ means a undividable part of the smallest gene which is considered as the unit of heredity. అనువంశికతకు ప్రామాణికమైనటువంటి డిఎన్ఏ భాగాన్ని జన్యువు అంటారు. ఈ జన్యువుకు 2 వైపులు ఉంటాయి.
ఈ రెండు వైపుల్ని కలిపి అలెల్స్ అంటారు. అంటే ఒక జన్యువు యొక్క రెండు రూపములను కలిపి, దట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద జీన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద అలెల్. ఈ పదాన్ని మెండల్ ప్రతిపాదించినాడు. అది కాబట్టి ఈ మెండల్ అలెల్ అనేటువంటి పదం ఇచ్చినాడు. దీంట్లో మనం ఒక జన్యువుని తీసుకున్నప్పుడు ఆ జన్యువుకు మనకు ఫ్రంట్ సైడ్ ఒకవేళ క్యాపిటల్ టీ ఉంటే దాని బ్యాక్ సైడ్ కూడా క్యాపిటల్ టీ ఉండవచ్చు, లేదనుకుంటే ఫ్రంట్ సైడ్ క్యాపిటల్ టీ ఉండి బ్యాక్ సైడ్ స్మాల్ టీ కూడా ఉండవచ్చు. అంటే ద బోత్ సైడ్స్ ఆఫ్ జీన్ దే మే బి ఈక్వల్, మే బి సిమిలర్ ఆర్ డిస్సిమిలర్. అంటే రెండు వైపులో ఒకే రకంగా ఉండవచ్చు, వేరువేరుగా ఉండవచ్చు. ఒకే రకంగా ఉంటే దీన్ని హోమోజైగస్ అంటారు, వేరువేరుగా ఉంటే హెటరోజైగస్ అంటారు. జనరల్గా మనకు క్రాస్ ఎక్కడ చేస్తారు? హైబ్రిడైజేషన్ ఇన్ ద సెన్స్ వాట్ కన్సర్న్ ద క్రాసింగ్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్ ప్లాంట్స్ అనుకుంటాం. అంటే భిన్నమైనటువంటి లక్షణాలు, వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఉండేటువంటి మొక్కల మధ్యన సంకరణం చేస్తారు. ఈ హైబ్రిడైజేషన్ ఎక్కడ చేస్తారు? హోమోజైగస్, హెటరోజైగస్ అంటే చాలా వరకు హెటరోజైగస్ అని పెడతారు. హెటరోజైగస్ కాదు, ఎందుకంటే క్యాపిటల్ టీ ఈజ్ క్రాసింగ్ విత్ స్మాల్ టీ. ఇట్ ఈస్ ద హోమోజైగస్. ఇట్ ఈస్ ఆల్సో హోమోజైగస్ కదా. ద క్రాస్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ హోమోజైగస్ కండిషన్. కాబట్టి ఇది అంటే సంకరీకరణం అనేటువంటిది సమయుగ్మజ స్థితి ఉండేటువంటి భిన్న లక్షణాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమయుగ్మజ స్థితి ఉండేటువంటి భిన్న లక్షణాలను మనం క్రాసింగ్లోకి తీసుకుంటాం. అంటే సంకరీకరణలో ఎప్పుడు కూడా సమయుగ్మజ స్థితి ఉండేటువంటి భిన్నమైనటువంటి లక్షణాలు, అపోజిట్ క్యారెక్టర్స్, వ్యతిరేక లక్షణాలు ఉండేటువంటి ఒక జత మొక్కలు మోనోహైబ్రిడైజేషన్ అన్నాం. డైహైబ్రిడైజేషన్లో కూడా మనకు క్రాసింగ్ అనేటువంటిది హోమోజైగస్ కండిషన్లోనే జరుగుతుంది, హెటరోజైగస్లో తీసుకోరు. కాబట్టి ఇక్కడ మనం చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ద హైబ్రిడైజేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద హోమోజైగస్ కండిషన్ ఆఫ్ అపోజిట్ క్యారెక్టరిస్టిక్ ప్లాంట్స్. ఇది వ్యతిరేక లక్షణాలు ఉండేటువంటి సమయుగ్మజ స్థితి ఉండే మొక్కల మధ్యన సంకలనం జరుగుతుంది, కానీ విషమయుగ్మజ స్థితి ఉండేటువంటి మొక్కల మధ్యన సంకలనం చేయరు. ఇది ఒకటి చిన్న క్లారిటీ తీసుకుంటాం. అట్లనే ఇప్పుడు ఈ మొత్తం జెనెటిక్స్ని మనం అధ్యయనం చేయడానికి క్లాస్ రూమ్లో నాకు తెలిసి ఒక 20 నుంచి 30 గంటల క్లాస్ రూమ్ సమయం పడుతుంది. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఈ మెడలిజంలో మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ తర్వాత మోనోహైబ్రిడైజేషన్ ఉంటుంది, డైహైబ్రిడైజేషన్ ఉంటుంది. దీంట్లో ఇంకోటి చూస్తాం ఏంటిది, దీంట్లో చాలాసార్లు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే దీంట్లో మనకు సంకరీకరణ సూత్రాలు అంటాడు. చాలాసార్లు అడుగుతాడు సంకరీకరణ సూత్రం, ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇది. దీన్ని చూసినప్పుడు సంకరీకరణ సూత్రాలను ప్రతిపాదించింది అని అంటే, సంకరీకరణ సూత్రాలంటే మనం ఏమనుకుంటాం? మోనోహైబ్రిడైజేషన్, డైహైబ్రిడైజేషన్ అనుకుంటాం. కాదు, ఇవి కాదు. మోనోహైబ్రిడైజేషన్, డైహైబ్రిడైజేషన్ అంటే మెండల్ ఇచ్చినాడు. కానీ మెండల్ ప్రతిపాదించినటువంటి మోనోహైబ్రిడైజేషన్ ఆధారం చేసుకొని అసలు మెండల్ సిద్ధాంతాలని, మెండల్ పరిశోధనలను తిరిగి పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు ముగ్గురు ఉన్నారు. కార్ల్ కోరెన్స్, హ్యూగో డివ్రీస్ అండ్ వాన్ షైర్మార్క్ అని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మెండల్ పరిశోధనల నుంచి ఎక్స్పెరిమెంట్ చేశారు. అప్పుడు చేసినప్పుడు హ్యూగో డివ్రీస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈయన తెర లామార్కియానా అనేటువంటి మొక్కపైన పరిశోధన చేసి ఈయన మ్యుటేషన్ అనేటువంటి పదం ఇచ్చినాడు. The term mutation was given by the fellow Hugo de Vries when he was re-experimented to the experiments which was done by the Mendel. తర్వాత మ్యుటేషన్, ఉత్పరివర్తనం అనేటువంటి పదం హ్యూగో డి వ్రీస్ ప్రతిపాదించినాడు. ఈయన మెండల్ పరిశోధనలు తిరిగి పరిశోధిస్తూ ఆ పదం ఇచ్చినాడు. ఈయన తెర లామార్కియానా, ఈవినింగ్ ప్రైమరోజ్ అంటారు దీని కామన్ నేమ్. దీంట్లో ఆయన పరిశోధన చేసి మనకు ఈ మ్యుటేషన్ అనేటువంటి పదం ఇచ్చినాడు. అట్లనే కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త, హీ వాజ్ అన్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ జియామియస్. అంటే మన కార్న్ అంటాం కదా, అది మొక్కజొన్న. ఈ మొక్కజొన్న పైన ఈ కార్ల్ కోరెన్స్ పరిశోధన చేస్తూ ఈయన ఏం చేశాడంటే హీ వాజ్ ప్రపోజ్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. అంటే సంకరీకరణ సూత్రములను ప్రతిపాదించినది కార్ల్ కోరెన్స్. ఈయన మెండల్ పరిశోధనలను తిరిగి పరిశోధిస్తూ ఈయన జియామియస్ అనేటువంటి మొక్కలో ఈయన పరిశోధన చేస్తూ ఈయన ఏకసంకరణాన్ని బేస్ చేసుకొని, ఏకసంకరణం ఆధారంగా ఈయన ద లా ఆఫ్ సెగ్రిగేషన్, సంకరీకరణ సూత్రాల్లో మొదటిది లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు. లా ఆఫ్ సెగ్రిగేషన్ ఇన్ ద సెన్స్ వాట్ కన్సర్న్ హియర్ ఈజ్ దీన్ని పృథక్కరణ సిద్ధాంతం అంటారు. దీన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు, అలీన సిద్ధాంతం అంటారు. ఇది ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ హైబ్రిడైజేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై కార్ల్ కోరెన్స్ ఇన్ జియామియస్. అట్లాగే ఈయన రెండవ సిద్ధాంతం, రెండవ అనువంశిక సూత్రం అంట. అనువంశిక సూత్రం అనేటువంటిది మనకు అనువంశిక సూత్రం అనేటువంటిది ఏంటి అని అంటే మనకు
ఆనువంశిక సూత్రం. దీన్ని ప్రతిపాదించింది కార్ల్ కోరెన్స్. దీంట్లో రెండో ఆనువంశిక సూత్రం ఏంటంటే, దీంట్లో రెండు ఉన్నాయి అనుకున్నాం. ఒకటోది ఏంటి అని అంటే ద లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్. రెండవది ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్స్మెంట్. దీన్ని స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం అంటారు. దీన్ని కూడా కార్ల్ కోరెన్స్ ప్రతిపాదించినాడు. ఇది విసంకరణ నిష్పత్తి, అంటే విసంకరణం పైన ఆధారపడి ఈ సిద్ధాంతాన్ని ఇచ్చినాడు, అంటే ఈ ప్రిన్సిపల్ని ఇచ్చినాడు. ఈ రెండింటిని కలిపి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటారు. వీటిని మన కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కజొన్నలో మెండల్ ప్రతిపాదించినటువంటి ఏక సంకరణం ఆధారంగా చేసుకుని, మొదటిది విసంకరణం ఆధారంగా చేసుకుని దీన్ని ప్రతిపాదించినారు. అంటే ఇక్కడ మనకు కొన్ని అంశాలు జన్యుశాస్త్రంలో మనకు తెలియనిటువంటి అంశాలు, అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పదాలకు కొంత ఎక్స్ప్లెనేషన్ అవసరమవుతుంది. అట్లా ఇప్పుడు మేము చూస్తే క్యాపిటల్ టీ ఈజ్ క్రాస్ విత్ స్మాల్ టీ అనుకున్నాం కదా. ఈ క్యాపిటల్ టీ ఈజ్ క్రాస్ విత్ స్మాల్ టీ అంటే మనకి ఏమర్థమవుతుంది ఇది అంటే, ఇక్కడ క్యాపిటల్ టీ ఈజ్ క్రాస్డ్ విత్ స్మాల్ టీ. ఇక్కడ ఫస్ట్ జనరేషన్లో వచ్చినాయి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇట్లా వచ్చినాయి. అంటే ఆల్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఇన్ ద ఫస్ట్ జనరేషన్ ఆర్ హ్యావింగ్ ఆల్ ద టాల్ ప్లాంట్స్ వచ్చినాయి. అంటే మెండల్ ఏం చేశాడనంటే ద క్యారెక్టర్ ఆఫ్ పేరెంట్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫస్ట్ జనరేషన్, అంటే తల్లిదండ్రులలో ఉండేటువంటి లక్షణం, ఏ తల్లిదండ్రులో ఉండేటువంటి లక్షణం అయితే మొదటి తరంలో కనపడలేదో ఆ లక్షణాన్ని రెసెసివ్ అన్నాడు ఆయన. ద టర్మ్ రెసెసివ్ వాజ్ గివెన్ బై ద మెండల్. ఎట్లా అన్నాడు ఆయన అంటే, ఏంది రెసెసివ్ అంటే అంతర్గతం. ఏంది అంతర్గతం అని అంటే, సంకరణంలో ఏర్పడేటువంటి మొక్కల్లో జనకుల్లోని ఏ లక్షణం అయితే కనిపించలేదో ఆ లక్షణాన్ని అంతర్గతం అన్నాడు. అంతర్గతం అనేటువంటి పదాన్ని కూడా మెండలే ప్రతిపాదించినాడు. అలాగే ఈయన ఏమన్నాడు, తల్లిదండ్రులు ఉండేటువంటి ఏ లక్షణం అయితే ఆల్ దీస్ ఆర్ ద ప్లాంట్స్ ప్రోజెనిస్ ఆర్ హ్యావింగ్ ఇన్ టాల్ కండిషన్. అంటే ఏంది, టాల్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రులో ఉండేటువంటి ఏ లక్షణం అయితే సంకరణంలో ఏర్పడే మొక్కలో బహిర్గతం అవుతుందో, మొదటి తరంలో ఏర్పడేటువంటి మొక్కల్లో తల్లిదండ్రులో ఉండేటువంటి ఏ లక్షణం అయితే బహిర్గతం అవుతుందో ఆ లక్షణాన్ని డామినెంట్ అన్నాడు ఆయన. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, డామినెంట్ అండ్ రెసెసివ్ ద క్యారెక్టర్స్ అండ్ ద టర్మ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త. దీంట్లో ఇది బహిర్గతం అంతర్గతం అనేటువంటి లక్షణాలను ఆయన ప్రతిపాదించినారు. అంటే దీంట్లో మనకు చాలా అంశాలు నిగూఢమై ఉంటాయి ఈ మెండలిజంలో. దీన్ని మనం అధ్యయనం చేయడానికి మనం కొంత టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ఇచ్చినటువంటి దాంట్లో 9:3:3:1లో మనకు ఏముంది అంటే, ఆ 9 అనేటువంటిది గుండ్రని, తర్వాత మనకు పసుపు విత్తనాలు, ఆ గుండ్రని పసుపు విత్తనాలు 9 ఏర్పడినాయి అని దాని అర్థం. అది దానికి ఆన్సర్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఇప్పుడు మెండల్ తీసుకున్నటువంటి అంశాలను తీసుకున్నప్పుడు మెండల్ వాజ్ సెలెక్టెడ్ టు ఫర్ దేర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ద పీ ప్లాంట్. బఠానీ మొక్కను ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకు ఎన్నుకున్నాడు బఠానీ మొక్కని అని అంటే, ఈ బఠానీ మొక్కను ఎన్నుకోవడంలో ఆయనకు కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. బఠానీ మొక్కను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన అంటే, సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ వాట్ ద క్యారెక్టర్స్ ద రిక్వైర్డ్ ఫర్ దేర్స్ క్రాసింగ్ దే వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ ప్లాంట్ అండ్ దే వాజ్ సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ టు ఫర్ దేర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. కాబట్టి మెండలు పరిశోధనలకు బఠానీ మొక్కనే ఎందుకు ఎన్నుకున్నాడు, బఠానీ మొక్కను ఎన్నుకోవడంలో ఇమిడి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ మెనీ వెరైటీస్ ఆర్ అవైలబుల్. చాలా రకాలు దొరుకుతాయి. రెండోది ఏంటంటే, ఈజీ టు కల్టివేట్ ఇన్ గార్డెన్, అంటే పెరట్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అండ్ షార్ట్ లైఫ్ స్పాన్ ఉంటుంది, తక్కువ సమయంలో జీవితకాలం పూర్తవుతుంది. తర్వాత బైసెక్సువల్ ఫ్లోరెట్స్ ఉంటాయి, అంటే ద్విలింగ పుష్పాలు. తర్వాత హై ఇమ్యూనిటీ ఉంటుంది, గ్రేట్ ఇమ్యూనిటీ, ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఏంటంటే ఈజీ టు, ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ద సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ వెరీ ఈజీ అంటాడు ఆయన.
అదనమాట. అంటే ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇన్ని క్యారెక్టర్స్ మీద ఆ మొక్కను ఎన్నుకున్నప్పటికీ ఈ అన్నిట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు అంటే అది ద సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ వెరీ ఈజీ ఇన్ పీ ప్లాంట్ ఆర్ గార్డెన్ పీ ఆర్ ఆల్సో పైసమ్ సెటైవ్. ఈ బఠానీలో మనకు ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవడానికి చాలా అనువైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ కారణం చేత ఆయన బఠానీ మొక్కను తన పరిశోధనలోకి తీసుకున్నాడు. ఇవన్నీ కారణాలే అయినప్పటికీ ఈ అన్నిట్లో ఇంపార్టెంట్ కారణంగా దీన్ని చూడాలి. సెల్ఫ్ పాలినేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్గా ఆయన దీన్ని తీసుకొని ఆ పరిశోధనలు చేసినాడు. ఆయన చేసిన పరిశోధనలు 20 years 1864 to 84 వరకు చేసినాడు. 20 years. అట్లా ఈ మెటలిజాన్ని మనం చాలా డెప్త్గా ఈ లెసన్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జెనెటిక్స్లో వచ్చేటువంటి 2 లేదా 3 క్వశ్చన్స్, అంటే ప్లాంట్స్ కన్సర్న్ జెనెటిక్స్లో 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జువాలజీ జెనెటిక్స్ కూడా ఉంది. ఈ జువాలజీ జెనెటిక్స్లో చాలా ఎక్కువ ఉంది. ఏందది ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి దాంట్లో అంటే ఈ జువాలజీ జెనెటిక్స్లో మ్యూటేషన్స్ ఉన్నాయి. మ్యూటేషన్స్లో క్రోమోజోమ్ మ్యూటేషన్స్ ఉన్నాయి, జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయి. జీన్ మ్యూటేషన్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ని తీసుకున్నప్పుడు దాంట్లో చాలా డిజార్డర్స్, జీన్ డిజార్డర్స్ ఇచ్చినారు. ఆ జీన్ డిజార్డర్స్ అన్నీ కూడా క్రోమోజోమ్ డిజార్డర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా సొమాటిక్ క్రోమోజోమ్ డిజార్డర్స్, సెక్సువల్ క్రోమోజోమ్ డిజార్డర్స్, అలాగే క్రోమోజోమ్ స్ట్రక్చరల్ మ్యూటేషన్స్ అండ్ క్రోమోజోమ్ న్యూమరికల్ మ్యూటేషన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించుకొని ఒక డిఎస్సి అభ్యర్థి వీటిని చాలా స్పష్టంగా దేనికదే దీన్ని క్లారిటీ తీసుకున్నట్టయితే ఈ జెనెటిక్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ర్యాంక్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్గా ఉపయోగపడతాయి. అంటే చాలా అందరూ చేసేటువంటి క్వశ్చన్ మనం చేస్తూ ఎవరు చేయలేనటువంటి క్వశ్చన్ని మనం రైట్గా అటెంప్ట్ చేసేటువంటి ఒక ప్రక్రియకు మనం దీన్ని వేదికగా వాడుకోవాలి. అందరూ ఆన్సర్ చేస్తారు, మనం చేస్తాం. కానీ ఎవరు చేయలేనటువంటివి కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎవరు చేయలేనటువంటి అంటే చదివిన వాళ్ళు, హార్డ్వర్క్ చేసిన వాళ్ళు, దాంట్లో సబ్జెక్ట్ ఇన్డెప్త్గా ఉన్న వాళ్ళు చేసేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఈ వేదిక ద్వారా, ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు వాటికి స్పష్టంగా ఆన్సర్ చేసేటువంటి ఒక విధానాన్ని నేను మీకు స్ఫురణకు తెచ్చేటువంటి ప్రయత్నమే ఈ కోచింగ్. తప్పిస్తే ఇప్పుడు దీంట్లో ఇది అన్నమాట. ఈ సంకలనాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత దీన్ని మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినప్పుడు దీంట్లో ఏంది అని అంటే ఇప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ కూడా క్వశ్చన్ ఇచ్చినాడు. ఈఎంపి పదం ఇలా కూడా పిలుస్తారు అని. ఈఎంపి అంటే ఇట్ ఈస్ a term which belongs to glycolysis. In aerobic respiration, we have the 3 stages are there. In our previous classes, just we can discuss somewhat. Here, in aerobic respiration, we have the 3 substages are there: glycolysis, Krebs and ETS. ఈ glycolysisలో మనం చూసినప్పుడు what the stages means, in between middle the formation of pyruvic acid and glucose. అంటే మనకు గ్లైకాలసిస్ తీసుకున్నప్పుడు దీంట్లో గ్లూకోజ్ నుంచి స్టార్ట్ అయిపోయి మనకు పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. The entire phenomena is collectively known as glycolysis, is including with 10 middle reactions. దీంట్లో ఒక 10 రియాక్షన్స్ ఉంటాయి. ఈ 10 రియాక్షన్స్ని పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళు ఎండన్ అంటాం. ఎండన్, మెయిరాఫ్ అండ్ పారనాస్. These are the 3 fellows who was explains to the entire middle reactions which takes place in between the formation of pyruvic acid from glucose in glycolysis. అంటే గ్లైకాలసిస్లో పైరువిక్ ఆమ్లం గ్లూకోజ్ నుండి ఏర్పడడానికి మధ్యలో ఉండేటువంటి మొత్తం జీవరసాయనిక చర్యల్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి వీటి మొదటి అక్షరాలను ఈఎంపి అంటారు. ఈఎంపి పాత్వే అంటారు. ఇట్ ఇస్ ద సినానిమికల్ వర్డ్ అండ్ అనదర్ వన్ నేమ్ ఫర్ గ్లైకాలసిస్. దీనికి ఈ గ్లైకాలసిస్ని ఇంకా జనరల్ రెస్పిరేషన్ అని కూడా అంటారండి. జనరల్ రెస్పిరేషన్, బేసికల్ రెస్పిరేషన్, చాలా పదాలు ఉన్నాయి దీనికి. బేసికల్ రెస్పిరేషన్, కామన్ రెస్పిరేషన్ అంటారు. ఇట్లా మనం చాలా పిలుస్తాం. సైటోప్లాస్మిక్ రెస్పిరేషన్ అంటారు దీన్ని, సైటోప్లాస్మిక్ రెస్పిరేషన్. ఫైనల్గా గ్లైకాలసిస్ అని కూడా అంటారు. ఏంది ఈ వర్డ్స్ అని అంటే ఇన్ సైటోప్లాజం వాట్ హ్యాపెండ్, ద 6 కార్బన్స్ గ్లూకోజ్ కాంప్లెక్స్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ splitted or break down into 3 carbons 2 pyruvic acid molecules without oxygen. They don't want oxygen, they don't want any factors. Directly if it is formed glucose, what happened, they converted the breakdowning into pyruvic acid. అంటే కణద్రవ్యంలో దీనికి ఆక్సిజన్ అవసరం లేనటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్తో దే డోంట్ వాంట్ ఆక్సిజన్, ఉన్నదాన్ని పట్టించుకోదు. అంటే ఈ కణద్రవ్యంలో ఏం జరుగుతుంది అంటే ఇన్ సైటోప్లాజం the complex glucose molecule breakdowning into simple substrate as the pyruvic acid. అంటే
ఇక్కడ గ్లూకోజ్ నుండి మనకు పైరువిక్ ఆమ్లం ఏర్పడిన తర్వాత ఇఫ్ ఆక్సిజన్ ఇస్ అవైలబుల్ కెన్ బి లీడ్స్ టు ఎరోబిక్ రెస్పిరేషన్. If the oxygen is not available, what happens? They can be leads to anaerobic respiration. Means what I concerned here, either anaerobic or aerobic is depends on the formation of pyruvic acid from glucose in glycolysis. But concerned here, after pyruvic acid only the type of respiration depends on availability of oxygen. అంటే మనకు ఆక్సిజన్ దొరికితేనేమో వాయు సహిత, దొరకకపోతేనేమో వాయు రహిత జరుగుతుంది. అంటే వాయు రహితకైనా వాయు సహితకైనా ఫార్మేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఫ్రమ్ గ్లూకోజ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకోసమే ఇది ద కోర్ రెస్పిరేషన్ అంటారు. నేను జేమ్స్ అనేటువంటి జేమ్స్ ఈయన ఒక శాస్త్రవేత్త, ఈయన ఏమన్నాడంటే ఈ కాల్డ్ యాజ్ కోర్ రెస్పిరేషన్. కోర్ రెస్పిరేషన్ చూడండి, దీనికి ఎన్ని పదాలు ఉన్నాయి చూసుకోవాలి. ఆల్ దీస్ ఆర్ ద వర్డ్స్ వీ రిక్వైర్డ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. వీ డోంట్ వాంట్ ఫర్ ద అకాడమిక్ ఓరియంటేషన్. అంటే ఈ గ్లైకాల్స్ గురించి రాయండి అని అకాడమిక్ ఓరియంటేషన్ ఇవన్నీ అవసరం లేదు. కానీ దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సినానిమికల్ వర్డ్స్ అంటే గ్లైకాలిసిస్లో ఏముంది అని అంటే ద ఫార్మేషన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఫ్రమ్ గ్లూకోజ్ ఇన్ సైటోప్లాజం, గ్లైకాలిసిస్ అంటాం దాన్ని. అయితే ద కెన్ బి టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం నోన్ యాజ్ సైటోప్లాస్మిక్ రెస్పిరేషన్. అండ్ ఆల్సో what is the common respiration means it is the common stage for aerobic and anaerobic respirations. And also in respiration the formation of pyruvic acid from glucose is the primary stage, means the basic respiration. Without pyruvic acid there is no source for the respiration. It may or may not, means maybe anaerobic or maybe aerobic, రెండింటికి కూడా ఇదే కావాలి. అందుకోసమే మనం పైరువిక్ ఆమ్లాన్ని హబ్ ఆఫ్ ద రెస్పిరేషన్ అంటారు. దీన్ని స్పష్టంగా మనం అధ్యయనం చేయడానికి చాలా సమయం పడుతుంది క్లాస్ రూమ్లో. ఈ క్వశ్చన్ ఎంత డెప్త్గా ఉంటుంది అంటే దీంట్లో ద షీట్ ఆఫ్ ద ఏటీపీ అంటే ఏటీపీల పట్టిక, ఏరోబిక్ రెస్పిరేషన్, ఏనరోబిక్ రెస్పిరేషన్, ఫర్మెంటేషన్లో ఏటీపీల పట్టిక ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు అది కొంచెం కాంప్లికేటెడ్ ఏం కాదు. బట్ డెరివేటివ్ మెథడ్లో when we are going to extract into the entire material what we required for the sheet of ATP in aerobic respiration or in anaerobic respiration, it is the process should be complete in the classroom. Either I think below 10 hours classroom time is enough for extract to the entire ATP formation, where it is takes place, how many types of the ATPs are there, what is the direct phosphorylation, what is substrate level phosphorylation, what is the oxidative phosphorylation, what is the photophosphorylation. In oxidative phosphorylation, where it is takes place, at the surface of oxygens what happened, how many electrons are takes place, how many electrons are required for the formation of ATP in electron transport system. Just all those things are very dependable lessons, means dependable activities. So continuously if you are going to learn in a classroom, it is easy to put the right answer for the sheet of ATP if it is belongs to the question in examination. The similar what I considered here. So the formation of pyruvic acid from glucose is the very common. It takes place in cytoplasm, so known as cytoplasmic respiration. After the formation of pyruvic acid, only the type of respiration depends on availability of oxygen. If oxygen is available, can be leads to aerobic respiration. If not available, can be leads to anaerobic respiration. So anaerobic respiration, if it takes place under presence of microbes, is known as fermentation. ఇది కూడా చూసుకోవాలి. చాలామంది ఈ ఫర్మెంటేషన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేషన్ అనుకుంటారు. సూక్ష్మజీవుల సమక్షంలో జరిగేటువంటి అవాయు శ్వాసక్రియను కిణ్వనం అంటారు. సో దీంట్లో కూడా షీట్ ఆఫ్ ఏటీపీ ఇస్ అన్ ఈక్వల్ ఫర్ ద ఎనరోబిక్ రెస్పిరేషన్. అంటే అవాయు శ్వాసక్రియలో ఎన్ని ఏటీపీలు ఏర్పడతాయో ఫర్మెంటేషన్లో కూడా అన్ని ఏర్పడతాయి. కాకపోతే సమ్ డిఫరెన్షియేషన్స్ ఆర్ దేర్. సో దీన్నంతా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎలక్ట్రాన్ రవాణా, పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే, గ్లైకోలిసిస్, క్రెబ్స్ సైకిల్, అండ్ ఆల్ దీస్ ఆర్ మీన్స్ ఇట్ ఇస్ ద డిఫరెంట్ వే. The remaining all these are the electron transport system, glycolysis and Krebs cycle, all are those including in the what I can say. So mechanism of aerobic respiration. Mechanism of aerobic respiration is including the 3 stages. And before that one, the glycolysis what concerned here, the splitting of the glucose molecule into pyruvic acid in cytoplasm, so is known as glycolysis. But primarily the formation of glucose from pyruvic acid is including with 10 stages. 10 reactions are there. These reactions were explained by Emden, Meyer and Paranas. So EMP pathway and James called to glycolysis as core respiration. Core respiration. What is core means? Middle. What is middle means? From glucose to pyruvic acid is the middle for aerobic respiration and is middle for anaerobic respiration. Even the fermentation, if you want in a cell, the formation of pyruvic acid is a necessary.
సో ద pyruvic acid is known as core for the aerobic and anaerobic. The name core respiration to glycolysis was given by James. ఇట్లా cytoplasmic respiration, core respiration, EMP pathway, glycolysis and common respiration. What is common means is common for aerobic and anaerobic respirations. Even in fermentation also the formation of pyruvic acid from glycolysis is very common. Common respiration, vesical respiration, cytoplasmic respiration, all these are the names for glycolysis. So the given, so electron transport system and EMP is the word for glycolysis. సో ఇట్లా మనం దీంట్లోకి చాలా మనకు సమాచారం ఉంది. అంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ని పూర్తిగా మనం అనాలిసిస్ చేసుకుంటూ పోవాలంటే దీనికి తప్పకుండా అభ్యర్థికి దీనికి ఇన్డెప్త్ కావాలి. ఇన్డెప్త్ లేకుండా ఏదో చిన్న చిన్న పుస్తకాలు చదువుతాం లేదా ప్రైవేట్ పుస్తకాలు చదువుతుంటే అది సక్సెస్ రేట్ని పెంచుతుందని నేను అనుకోను. సక్సెస్ రేట్ 100% పెరగాలి, మనకు ఉద్యోగం కావాలి, ఎక్కడ కూడా గ్యాప్ లూప్ లేకుండా దీన్ని మనం అధ్యయనం చేయాలంటే తప్పకుండా మీరు ఒక మంచి లెక్చరర్ యొక్క లెక్చర్ని మీరు ఐదర్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ ఆన్లైన్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి. ఆ క్వశ్చన్ బ్యాంకులో మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ బ్యాంకుల్లో తెలుగు అకాడమీ క్వశ్చన్ బ్యాంకులే ప్రామాణికం అండి. ఇంకోటి చదివితే అది టైం వేస్ట్, ఆయా సంస్థ తప్ప ఉద్యోగం రాదు. కాబట్టి నేను మాట్లాడేటువంటి అంశాన్ని మీరు గమనిస్తారని నేను అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ షుడ్ బి గో టు రెఫర్, ఈ షుడ్ బి గో టు ఫుల్ఫిల్ ద క్వశ్చన్స్ వాట్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ తెలుగు అకాడమీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్. అంటే గవర్నమెంట్లోకి పోవాలంటే డెఫినెట్గా నిన్న మననే అనుకున్నాం. ఇక్కడ ఈ తెలుగు అకాడమీ క్వశ్చన్ బ్యాంక్స్ వాటిని తీసుకొని దాంట్లో ముందు సినాప్సిస్ కూడా ఇస్తారు. ప్రతి లెసన్కు ముందు సినాప్సిస్ ఉంటుంది. ఆ సినాప్సిస్ని చదువుకొని ఈ నోట్స్ని తీసుకొని ఈ క్లాసెస్ వింటూ దాన్ని కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా దీంట్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయకుండా ఉండేటువంటి అవకాశం లేదని అంటాను. సో ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చూడండి. ఈ కింది వారిలో ఈ లేటెక్స్ అంటాం. ఇది అనాటమీ క్వశ్చన్. ఈ అనాటమీ ఎంత డెప్త్గా ఉంది అని అంటే దీంట్లో మనకు చాలా 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 ఇన్డెప్త్ సబ్జెక్టు అనాటమీలో ఉంది. దీంట్లో ఫస్ట్ టిష్యూస్ ఉన్నాయి. అంటే మెరిస్టెమాటిక్ టిష్యూ అని, పర్మనెంట్ టిష్యూ అని, ఈ పర్మనెంట్ టిష్యూలో కూడా సింపుల్ టిష్యూ అని, తర్వాత కాంప్లెక్స్ టిష్యూ అని, తర్వాత స్పెషల్ టిష్యూ అని, ఈ సింపుల్ టిష్యూలో కూడా మళ్ళీ మనకు పారెన్కైమా అని, కోలెన్కైమా అని, స్క్లీరెన్కైమా అని, స్క్లీరాయిడ్స్ అని, ఫైబర్స్ అని, ఈ స్క్లీరాయిడ్స్లో కూడా మళ్ళీ రకరకాలని, ఫైబర్స్లో కూడా మళ్ళీ రకరకాలని, sorry for little inconvenience, just I got the phone here, I put in silent. Now మీరు చూడండి ఇక్కడ మనకు ఇవన్నీ కూడా దీంట్లో ఇవన్నీ కూడా ఎక్స్క్రిటరీ సబ్స్ట్రేట్స్. అంటే మొక్కల్లో ఉండేటువంటి విసర్జక పదార్థాలు ఏమిటి, మొక్కల్లో ఉండేటువంటి విసర్జక పదార్థాల పైన ఈ క్వశ్చన్ ఉంది. టానిన్స్ అంటారు, లేటెక్స్ అంటారు, జిగుర్లు అంటారు, రెజిన్స్ అంటారు. ఇవన్నీ ఏమిటి అంటే దీస్ ఆర్ ద ఎక్స్క్రిటరీ సబ్స్ట్రేట్స్ అండి. మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, ఆ విసర్జక పదార్థంలో కనుక నత్రజని ఉంటే దాన్ని ఆల్కలాయిడ్ అంటారు. ఎక్స్క్రిటరీ సబ్స్ట్రేట్ ఆఫ్ ప్లాంట్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ బేసికల్లీ ఈజ్ నోన్ యాజ్ ఆల్కలాయిడ్ అంటారు. ఆల్కలాయిడ్ అంటే అది మనకు ఆల్కలాయిడ్స్ అంటే తప్పకుండా విసర్జక పదార్థంలో నత్రజని ఉంటుంది. ద నైట్రోజన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ సబ్స్ట్రేట్ ఆఫ్ ప్లాంట్ బాడీ. మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థాలు జనరల్గా మనకు ఈ ప్లాంట్ ఎక్స్క్రిటరీ సబ్స్ట్రేట్స్ చూసినప్పుడు దీంట్లో రెండు రకాలు. ఒక దాంట్లో నైట్రోజన్ ఉంటుందండి, ఇంకో దాంట్లో నైట్రోజన్ ఉండదు. నైట్రోజన్ లేకపోతే దాన్ని టానిన్స్ అంటారు, లేకపోతే రెజిన్స్ అంటారు, లేదంటే గమ్స్ అంటారు, లేదంటే క్రిస్టల్స్ అంటారు. ఈ క్రిస్టల్స్లో కూడా రెండు ఉన్నాయి, కాల్షియం ఆక్సాలేట్ అని, కాల్షియం కార్బోనేట్ అని. ఇట్లా మనకు ఈ కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఆక్సాలేట్. ఈ కాల్షియం ఆక్సాలేట్లో కూడా మళ్ళీ రాఫైడ్స్ అని, స్పిరోరాఫైడ్స్ అని, ఇట్లా మనకు రకరకాలు ఉన్నాయి, స్టీరాయిడ్స్ అని. అయితే ఇప్పుడు ఇక్కడ నత్రజనితో కూడినటువంటి పదార్థాలు, ద ఎక్స్క్రిటరీ సబ్స్ట్రేట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్, ఇఫ్ ఇట్ ఈస్ contains with nitrogen is known as alkaloid. The alkaloid, if it is used in low concentration as the medicine, the optimum concentration as spices, and in high concentration is a drug. అంటే ఇది చాలా పెద్ద లెసన్. అంటే దీంట్లో మనకు ఔషధాలను ఇచ్చేటువంటి మొక్కలు ఏమున్నాయి,
తర్వాత ఆల్కలాయిడ్స్ని ఇచ్చేటువంటి మొక్కల్లోనే మళ్ళీ ఔషధాలను ఇచ్చేటువంటి మొక్కలు. అంటే ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ఔషధాలు కాకపోయినా అన్ని ఔషధాలు ఆల్కలాయిడ్స్గా ఉంటాయి. ఆల్కలాయిడ్ ఇన్ ద సెన్స్ ద ఎక్స్క్రీటరీ సబ్స్ట్రేట్ ఆఫ్ ప్లాంట్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ నైట్రోజన్ ఆర్ కన్సిస్టింగ్ విత్ నైట్రోజన్ ఈజ్ నోన్ యాజ్ ఆల్కలాయిడ్ ఇన్ లో కాన్సన్ట్రేషన్ యూజ్డ్ యాజ్ ద మెడిసిన్. కాబట్టి ఔషధాలు మొక్కల్లో ఉండేటువంటి మనకు ఆల్కలాయిడ్స్ కొన్ని ఔషధాలుగా వాడుతున్నారు. అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలుగా ఉన్నాయి, కొన్ని మాదక ద్రవ్యాలుగా ఉన్నాయి. ఈ మాదక ద్రవ్యమైన, సుగంధ ద్రవ్యమైన, ఔషధమైన ఈ మూడిట్లో నత్రజని ఉంటుంది. మౌలికంగా ఈ మూడు కూడా విసర్జక పదార్థాలు. ఇక ఈ వైపు ఉండేటువంటి వాటిల్లో నత్రజని లేకపోయినటువంటి విసర్జక పదార్థాలు టేనిన్లు కావచ్చు, రెజిన్లు కావచ్చు, గమ్స్ కావచ్చు, స్ఫటికాలు ఉంటారు, క్రిస్టల్స్. ఇప్పుడు ఈ గమ్స్ కూడా రెండు ఉన్నాయి. ఏంటి ఇవి? రెజిన్స్ కూడా రెండు ఉన్నాయి. ఏంటది? ఓలియో రెజిన్స్ అంటారు. ఓలియో రెజిన్స్ అండ్ గమ్ రెజిన్స్ అంటారు. ఈ రెండు రకాలు. ఈ గమ్ రెజిన్ ఏంటి అంటే ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓలియో రెజిన్ అనేటువంటిది నాట్ ఎట్ ఆల్ సాల్యుబుల్ ఇన్ వాటర్. కాబట్టి నీటిలో కరగనటువంటి ఇవి ఓలియో రెజిన్స్ అంటారు. దీనికి ఉదాహరణ ఏంటంటే కెనడా బాల్సం అంటారు. ఏంది ఇది కెనడా బాల్సం అనేటువంటిది? మనకు చూస్తాము డిగ్రీ ఫైనల్ ఇయర్లో పర్మనెంట్ స్లైడ్ చేసేటప్పుడు ఆ స్లైడ్లో కవర్ స్లిప్ వేయడానికంటే ముందు ఒక జిగట వేస్తాం దాని మీద. ఆ జిగట కెనడా బాల్సం అనమాట. అది ఏంది అనంటే ఓలియో రెజిన్. అంటే ఏంది అనంటే నత్రజని రహితమైనటువంటి మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటువంటి నీటిలో కరగనటువంటి విసర్జక పదార్థం, అది ఓలియో రెజిన్. ఇది కెనడా బాల్సం, ఇది జిమ్నోస్పర్మ్ ఎబిస్ బాల్సామియా అనేటువంటి మొక్క నుండి దీన్ని వేరు చేస్తారు. ఇది ఇంకా కొంచెం క్లారిటీగా మనం క్లాస్ రూమ్లో మనం దీన్ని తీసుకుంటాము. అలాగే ఈ గమ్ రెజిన్కు ఉదాహరణ ఏంటంటే ఇంగువ, పెరులా సపోర్టిడా అనేటువంటి మొక్క యొక్క సజీవ వేరు నుండి లభించేటువంటి నీటిలో కరిగినటువంటి నత్రజని రహితమైనటువంటి మొక్కలో ఉత్పత్తి అయ్యేటువంటి విసర్జక పదార్థమే ఇంగువ. దీన్ని మనం స్పైసెస్గా వాడతారు, ఔషధంగా కూడా వాడతారు, దీన్ని పచ్చళ్ళ తయారీలో కూడా వాడతారు. ఇదంతా మనకు దీంట్లో ఉంది. దీన్ని మనం ఏమన్నాడు ఆయన? జతపరచమన్నాడు. ఇది పైనస్ నుంచి మనకి ఏమొస్తాయంటే రెజిన్స్ వస్తాయి. ఈ పైనస్ రాక్సిబర్గి అనేటువంటి మొక్క యొక్క కాండాన్ని భారతదేశంలో రైలు మార్గాల నిర్మాణంలో వాడతారు. ఈ కాండం నుంచి మనకి ఏం దొరుకుతాయంటే రెజిన్స్ దొరుకుతాయి. ఈ రెజిన్స్ని ఎక్కడ వాడతారు అంటే ఈ రెజిన్స్ని మనకు రంగుల పరిశ్రమలో వాడతారు. కాబట్టి రంగుల పరిశ్రమలో మనకు వాడే వార్నిష్, ఈ వార్నిష్ను రంగుల పరిశ్రమలో వాడతారు. వార్నిష్ తయారీలో రెజిన్ ఉపయోగపడుతుంది. అంటే రంగుల పరిశ్రమలో ఉపయోగపడేటువంటి వివృత బీజ మొక్క ఏంటంటే పైనస్. దీని పైనస్ కాండం అంటే పైనస్ రాక్సిబర్గి అనేటువంటి ఒక జాతి పైనస్ కాండాన్ని మనం భారతదేశంలో రైలు మార్గాల నిర్మాణంలో వాడతారు. ఈ చిప్కో మూమెంట్ వచ్చిన తర్వాత ఇది పైనస్ అనేటువంటిది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా విస్తారంగా పెరుగుతుంది. కాబట్టి ఈ చిప్కో మూమెంట్ ద్వారా ఈ పైనస్ కాండాలని కట్ చేసి రైలు మార్గాల నిర్మాణంలో వాడటం ఆపేసినారు. ఆ తర్వాత మనకు సిమెంట్ బద్దీలు వాడుతున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. గతంలో ఈ పైనస్ అనేటువంటిది రైలు మార్గాల నిర్మాణంలో దీని కాండాన్ని వాడేవారు. దీని విత్తనాలను చిల్ సోజా, ఇది విత్తనం. ఈ విత్తనాన్ని అంటే పైనస్ విత్తనాలను కాల్చి నార్త్ ఇండియాలో ఢిల్లీ, వారణాసి, ఆగ్రా ప్రాంతంలో ఈ విత్తనాలను మనం చింతగింజలను కాల్చుకొని తిన్నట్టు ఈ పైనస్ విత్తనాలను కాల్చి తింటారు. వాటిని చిల్ సోజా అనే పేరుతో పిలుస్తారు. వీటిని తింటారు. అయితే ఇప్పుడు ఇక్కడ జిగురులు ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జట్రోపా ఉంది. ఇక్కడ టేనిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు చూస్తే ఈ జిగుర్లు తుమ్మ, అకేసియా అరాబికా. తర్వాత ఈ లేటెక్స్ అనేటువంటిది జట్రోపా. లేటెక్స్ అనేటువంటిది జట్రోపా. లేటెక్స్ అనేటువంటిది ఏంది అని అంటే ఇది పిండి పదార్థాలతో కూడినటువంటి విసర్జక పదార్థం. ఈ లేటెక్స్ నాళములు అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి కణజాలం అనమాట. ఈ కణజాలంలో ఉండేటువంటి లేటెక్స్ అనేటువంటిది ఈ డంబిల్ షేప్డ్ అంటే ఈ పిండి రేణువుల చేత ఉంటుంది. ఇది లేటెక్స్ అనేటువంటిది విసర్జక పదార్థం. దీంట్లో నత్రజని ఉండదు. ఈ లేటెక్స్ నాళములు ఖచ్చితంగా సజీవం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే లివింగ్ టిష్యూ అనమాట. లేటెక్స్ ట్యూబ్స్ కానివ్వండి, లేటెక్స్ సెల్స్ కానివ్వండి. అంటే లేటెక్స్ అనేటువంటిది అన్ని మొక్కల్లో ఇది నాళాల్లో ఉంటుంది. ఒక మనకు జిల్లేడు క్యాలోట్రాపిస్ జైగాన్సియాలో కూడా లేటెక్స్ ఉంటుంది. ఆ క్యాలోట్రాపిస్ జైగాన్సియాలో ఉండేటువంటి లేటెక్స్ మాత్రం కణముల్లో ఉంటుంది. మీన్స్ లేటెక్స్ ఇన్ క్యాలోట్రాపిస్ జైగాన్సియా స్టోర్డ్ ఇన్ సెల్స్ ఇన్ రిమైనింగ్ ఆల్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ yielding టు ద లేటెక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సబ్స్ట్రేట్ వితౌట్ నైట్రోజన్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ట్యూబ్స్. అంటే లేటెక్స్ నాళాలు, లేటెక్స్ కణాలు ప్రత్యేకమైనటువంటి కణజాలం కిందికి లెక్క. ఈ ప్రత్యేక కణజాలంలో లేటెక్స్ కణజాలం 100% సజీవమైనటువంటి కణజాలం. అయితే ఇదంతా అనాటమీలో మనం డిస్కస్ చేస్తాము. కాబట్టి
ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే లేటెక్స్ ఏమన్నాడు క్రింది వానిలో సరిగా జతపరచబడనిది అన్నాడు. అంటే ద కరెక్ట్ మ్యాచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంది అని అంటే మనకు ఈ పైనస్ నుంచి టెనిన్స్ వస్తాయి, జెట్రోపా నుంచి లేటెక్స్ వస్తుంది, ఉమ్మెత్త నుంచి జిగుర్లు రావు, ఉమ్మెత్త నుండి ఆల్కలాయిడ్ వస్తుంది, ఈ రెజిన్లు తుమ్మ అకేసియా అరాబికా నుండి రెజిన్స్ వస్తాయి. కానీ ఈ జిగుర్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే జిగుర్లు ఉమ్మెత్త నుంచి రావు, జిగుర్లు తుమ్మ నుంచి వస్తాయి, రెజిన్లు మనకు పైనస్ నుంచి వస్తాయి, తర్వాత ఉమ్మెత్త నుండి ఆల్కలాయిడ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది అని అంటే సరిగ్గా జతపరచబడనిది అన్నాడు. అంటే దీనికి ఆన్సర్ ఏంది అని అంటే లేటెక్స్ జెట్రోపా, తర్వాత దీనికి జిగుర్లు ఉమ్మెత్త. అంటే ఈ జిగుర్లు ఉమ్మెత్త, ఈ జిగుర్లు తుమ్మ నుంచి వస్తాయి. ఇక్కడ సరిగా ఏమన్నాడినా కరెక్ట్ మ్యాచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. కరెక్ట్ మ్యాచా? కరెక్ట్ మ్యాచ్ అన్నాడు. కరెక్ట్ మ్యాచ్ అంటే దీని కరెక్ట్ మ్యాచ్ ఏంది? టెనిన్స్ పైనస్, అది కరెక్టే. మరి లేటెక్స్ జెట్రోపా, జెట్రోపా నుంచి లేటెక్స్ వస్తుంది, కరెక్ట్ మ్యాచ్ ఫాలోయింగ్. కరెక్ట్ మ్యాచ్ ఫాలోయింగ్ అంటే దీంట్లో కరెక్ట్గా జతపరచబడినది అన్నాడు. సరిగ్గా జతపరచబడినది అంటే ఇక్కడ ఏది కరెక్టు అంటే నాకు తెలిసి టెనిన్స్ పైనస్ కరెక్టే. ఈ జిగురులు మెత్త తప్పు, రెజిన్లు తుమ్మ కూడా తప్పే. అయితే ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమర్థమవుతుంది? కరెక్ట్ మ్యాచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. కరెక్ట్ మ్యాచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడినా? 2. ఏంది 2? జెట్రోపా లేటెక్స్. టెనిన్స్ పైనస్ కూడా రైటే కదా. గమ్స్ దత్తూరా తప్పు కదా. రెజిన్స్ అకేసియా అరాబికా ఇది కూడా తప్పే. ఇది 2 జెట్రోపా, మరి ఇది కూడా రైటే. టెనిన్స్ అండ్ పైనస్ కూడా రైటే. టెనిన్స్ పైనస్ తప్పండి. పైనస్ నుండి మనకు రెజిన్స్ వస్తాయి, టెనిన్స్ కాదు. ఈ టెనిన్స్ ఇచ్చేటువంటిది అకేసియా, మనకు అది తంగేడు కేసియా అరిక్యులేటా నుండి టెనిన్స్ వస్తాయి, అకేసియా అరాబికా నుంచి కూడా టెనిన్స్ వస్తాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ టెనిన్స్ పైనస్ నుండి రావండి, పైనస్ నుంచి వచ్చేది రెజిన్స్ అండి. కాబట్టి ఇక్కడ ఇది కూడా తప్పే, ఇది తప్పే, ఇది తప్పే, ఇది ఒక్కటే రైట్. జెట్రోపా క్వార్కస్, అడవి ఆముదం అంటారు దీన్ని, యూఫోర్బియేసే ఫ్యామిలీ. అయితే ఈ జెట్రోపా క్వార్కస్ విత్తనాల నుండి మనకు బయోడీజిల్ లభిస్తుంది. అయితే దీన్ని మనకు తూర్పుగోదావరి, అది కాకినాడ వద్ద ఈ ఓఎన్జీసీ వారు ఈ జెట్రోపా విత్తనాల నుండి బయోడీజిల్ తీసేటువంటి ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసినారు. దాని నుండి బయోడీజిల్ వస్తుంది. అయితే జెట్రోపా క్వార్కర్ అనేటువంటిది యూఫోర్బియేసేలో ఉండేటువంటి అడవి ఆముదం. మనం చూడండి, ఆముదం ఉంది, రెసినస్ కమ్యూనిస్ అంటారు. ఈ ఆముదం విత్తనాల నుండి, అంటే ఆముదం విత్తనాల నుండి మనకు లూబ్రికెంట్ దొరుకుతుంది. లూబ్రికెంట్ అంటే ఆముదం, ప్యూరిఫైడ్ లూబ్రికెంట్. అది అంటే మరి ఇంజన్ ఆయిల్ అంటారు, టూటీ ఆయిల్ అంటారు, డబుల్ ఆయిల్ అంటారు, దీన్ని క్యాస్టర్ ఆయిల్ అంటారు, క్యాస్టర్ ఆయిల్ అంటారు. ఇది మనకు ఆముదం విత్తనాల నుండి లూబ్రికెంట్ దొరికితే అడవి ఆముదం నుండి బయోడీజిల్ దొరుకుతుంది. ఇది మనం గమనించాలి. యూఫోర్బియేసేలో చాలా అద్భుతమైనటువంటి మొక్కలు ఉన్నాయి. పెడిలాంతస్ టితమలాయిడిస్ అంటారు, దాని నుంచి కూడా మనకు డీజిల్ లభిస్తుంది. ఇలాగే చాలా చాలా మొక్కలు ఈ మనకు యూఫోర్బియేసే ఫ్యామిలీ. యూఫోర్బియేసే అంటే మోనోక్లామిడే అంటే బెంతాముకర్ అనేటువంటి శాస్త్రవేత్తలు దాన్ని అసంపూర్తిగా వదిలివేసినారు. అసలు దాన్ని ఏర్పరచడమే ఒక లోపం, డిమెరిట్గా భావిస్తారు సైంటిస్టులు. ఆ ఏర్పరచడం డిమెరిట్, ఏర్పరిచి ఇన్కంప్లీట్గా ఉంచడం ఇంకో డిమెరిట్. అంటే ఎందుకు ఇన్కంప్లీట్గా ఉంచినారంటే ఈ పాలిపెటాలే గామెకు పెట్టాలి అనేటువంటి మొక్కల్లో, అంటే ఆకర్షక రక్షక పత్రాలు పాలిపెటాలలో విడివిడిగా ఉంటాయి, గామ పెటాలలో కలిసి ఉంటాయి. మోనోక్లామిడోలో ఏంది అసంబద్ధమైన క్యారెక్టర్ కలిసి ఉండొచ్చు, విడిగా ఉండొచ్చు. అంటే ఈ అసంబద్ధమైనటువంటి లక్షణాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్కల నుండి ప్రస్తుతం మనకు ఒక న్యాచురల్ రిసోర్సెస్కు ఆల్టర్నేటివ్గా మనం ఆ మొక్కల్ని వాడుకోవచ్చు. ఆ మొక్కల్లో ఇంధనాలు ఇచ్చేటువంటి మొక్కలు ఉన్నాయి, బయో ఫర్టిలైజర్స్ ఇచ్చేటువంటి మొక్కలు ఉన్నాయి, చాలా విలువైనటువంటి మొక్కలు ఆ మోనోక్లామిడోలో ఉన్నాయి. అంటే బెంతాముక్కర్లు ఏర్పాటు చేయడం పొరపాటో తప్పో తర్వాత విషయం. కానీ based on the characters where they are placed in the monoclamide and itself, we are getting the large scale production of the biodiesel, biopetrol, and also the fuels, and also some medicinal characteristic substrates we are extracting from such plants which are placed in monoclamide and itself. What I can say, ఈ రోజుకు నేను ఇప్పుడు దీంట్లో మనకు కొంచెం
ఇక్కడ ఏంటి అని అంటే ఈ టేనిన్స్ అనేటువంటివి పైనుంచి నుంచి రావు. టేనిన్స్ ఇచ్చేటువంటిది తంగేడు యొక్క బెరడు నుండి కరక్కాయ, జాజికాయ, తంగేడు, తర్వాత తుమ్మ, మెరిస్టికా ఫ్రాగ్నెన్స్ ఇవి ఉన్నాయి కదా. ఈ జాజికాయ, కరక్కాయలో, తర్వాత తుమ్మ, తర్వాత ఈ తంగేడులో బెరల్లో టేనిన్స్ ఉంటాయి. ఆ టేనిన్స్ అనేటి టేనిన్స్లో మనకు ఒక్కలో టేనిన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే తోళ్ళ పరిశ్రమలో, అంటే తోళ్ళను శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో టేనిన్స్ని వాడతారు. ఇది నేను ఈ పూటకు దీన్ని ఈ చిన్న వీడియోగా ఈ క్వశ్చన్స్ని మీకు ఎనాలిసిస్ చేస్తూ మిగిలినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఎనాలిసిస్ నెక్స్ట్ క్లాస్ ద్వారా నేను మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ మొత్తం అయిపోయేలోపుగా చెప్పినాను, అభ్యర్థులందరూ మీరు ఈ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ దీనికి మనం క్లాస్ ప్లస్ యాప్ ద్వారా దీన్ని మనం ప్లేస్టోర్లో ఇది డౌన్లోడ్ కావడానికి ఇంకా ఒక 3-4 రోజుల సమయం పడుతుంది. ఈ లోపల మీరు నా సబ్జెక్ట్ పైన మీకు కావలసినటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు దీనివైపు ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇదైతే ఈ క్లాస్ని ఈ రోజుకు ఈ క్లాస్ని దీన్ని క్లోజ్ చేసి టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ వాట్ ది ప్రిస్క్రైబ్డ్ ఇన్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ ఏపీ DSC. అది అయిపోయిన తర్వాత మనకు ఆ PGT కూడా ఉంది. దాన్ని కూడా ఒకరోజు ఒక 2 గంటలు పెట్టి దాన్ని కూడా నేను ఎనాలిసిస్ చేస్తే దీనివల్ల ఏంది జరుగుతుంది అని అంటే మనం దీనివల్ల ఎంత డెప్త్గా క్వశ్చన్ ఉంది, దాన్ని ఎట్లా చదవాలి. చాలామందికి 10th క్లాస్ దాటి క్వశ్చన్ పేపర్ పోదని అనుకుంటారు. మీరు చూడండి, నీట్ పేపర్ అనేటువంటిది స్టార్ట్ అయిన తర్వాత 2015 నుండి 2024 వరకు నీట్ పేపర్ ఈజీగా ఉండేది. ఈ సంవత్సరం ఏమైంది, ఆ పేపర్ని తిప్పేసినాడు. అంటే ఏదైతే కాంప్లికేట్ చేశాడో అప్పుడు స్టూడెంట్స్ ఇంకో రకంగా చదవడానికి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. దాని పేరు పరీక్ష. అది ఎట్లుంటుంది ఎవరు చెప్పలేరు. ఈజీగా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు, లాజిక్గా ఉండొచ్చు, ట్విస్టబుల్గా ఉండొచ్చు, ఓల్డ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రావచ్చు. ఏదైనా పరీక్షనే. అంటే అభ్యర్థిని పరీక్షించడానికి చాలా భిన్నమైన మార్గాలు ఉంటాయి. ఆ పేపర్ ఇవ్వడానికి, పేపర్ తయారు చేసేటువంటి ప్రొఫెసర్స్కు చాలా మార్గాలు ఉంటాయి. వారు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు అనేది ఎవరు చెప్పలేరు. కాకపోతే మనం అన్ని మార్గాల్లో మనం పర్ఫార్మెన్స్ని పెంచుకోగలిగితే వారు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా మనం దాంట్లో ఆన్సర్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. దానికి నేను తప్పకుండా సబ్జెక్ట్ పరంగా మీకు నేను ఉపయోగపడతానని అనుకుంటూ ఈ రోజుకు నేను ఈ క్లాస్ని ఆపుతున్నాను. థ్యాంక్ యూ. ఫర్ టుమారో by 6 o'clock we should be go to start once again for the class.